గురుగారు ఇప్పుడు చాలా మంది పూజలు చేసి చేసి విసుగొచ్చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటారు కదా, అది పాపం అంటారు? దైవ దూషణ చాలా పాపం. అర్థమైందా తల్లి? దైవ కార్యములో నడిపించుకునేవాడు, దైవాన్ని నడబడి చేసేవాడు, దైవ దూషణ అనేది చాలా ప్రమాదకరమే. అర్థమైందా తల్లి? వాస్తవానికి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గురు దూషణ చేయకూడదు, తల్లిదండ్రి దూషణ చేయకూడదు, దైవ దూషణ చేయకూడదు. ఈ మూడు దూషణలు చేసిన వారు పాపకర్మలో పడి అనుభవించక తప్పదు. అర్థమైందా తల్లి? గురు దూషణ గాని, దైవ దూషణ గాని, తల్లిదండ్రుల దూషణ గాని, ఈ మూడు విషయాలలో ఎప్పుడైతే మనిషి మానవాళి కరెక్ట్గా దిశలో నడుస్తూ ఉంటుందో అతను మంచి ధన్యజీవి అవుతాడు. ఆ ధన్యమైన స్థానంలో నడిచి అతనికి ఆ దైవ ఫలం కూడా దక్కుతుంది. ఈ మూడు దూషణలు చేసిన వాడు కర్మ అనుభవించక తప్పదు. గురుగారు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ పూజలు చేస్తారో, దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవుడు వాళ్ళని ఎక్కువ పరీక్షిస్తారు అంటారు, వాస్తవమేనంటారు? వాస్తవానికైతే తల్లి, భరించే వాడికే బాధలు ఎక్కువ అంటారు. భగవంతుడు దైవ పూజలలో చేస్తూ ఉన్నందుకు అతనికి భరించలేనంత శక్తి పెట్టలే. అతనికి ఉండవలసిన కర్మఫలాల వల్లనే అతను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు అతన్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కష్టానికి అతనికి ఉండవలసిన కొండంత భారాన్ని చిన్నగా చూస్తూ దాన్ని తెంపుతూ వస్తున్నాడు. అంతేగాని భరించలేనంత శక్తి భగవంతుడు పెట్టాడు. అర్థమైందా? అతనిలో ఉండవలసిన కర్మఫలాలు అతన్ని మోసలేనంత శక్తి అనేది కాదు, అతను మోసేంత శక్తినే భగవంతుడు అతని మీద పెడతాడు. అర్థమైందా? అందువల్ల భగవంతుడు భరించే అంత బాధనే మనిషిని, అతను మోసేంత బరువునే భగవంతుడు భరించేటట్టు పెడతాడు, మోయలేనంత బరువు పెట్టాడు. ఎందువల్లంటే అతను చేసుకున్న కర్మఫలాలను ఆ భగవంతుడు ఒక్కొక్కటిగా తుంచుతూ ఉంటాడు. అర్థమైందా? అందువల్ల దైవ దూషణ చేయరాదు. దైవ దూషణ వల్ల మరి మితిమించిన భార పాపాన్ని మోయటం తప్ప ఏరేది ఏమీ లేదు.